ప్రభుత్వ పాఠశాల ఉంది కానీ పాఠశాల భవనం లేదు అంటున్న కర్జపల్లి గ్రామస్తులు. మాడుగుల మండలం వంతల పంచాయతీ కార్జపల్లి గ్రామంలో సుమారు 40 కుటుంబాలు 380 మంది జనాభా కలిగి ఉన్నాం. మాకు ప్రభుత్వపు స్కూల్ అయితే ఉంది. ప్రతిరోజు ఉపాధ్యాయులైతే వచ్చి పిల్లలకు బడి పాఠాలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ పాఠశాల భవనం లేకపోవడంతో ఒక పవర్ షెడ్లో ప్రతిరోజు బడి పాఠాలు పిల్లలకి ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. 2010 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాల భవనం నిర్మించడం జరిగింది. కానీ 2014 సంవత్సరంలో హుదూద్ తుఫాన్ వలన పైకప్పు పూర్తిగా పాడైపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులకు, రాజకీయ నాయకులకు స్కూల్ భవనం తిరిగి పునర్నిర్మాణం చేసి ఇవ్వండి అంటూ వేడుకున్నా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. కొత్త భవనాన్ని కూడా శాంక్షన్ చేసి కట్టి ఇవ్వాలని అధికారులను కోరుకుంటున్నామని బ్యాక్ టు బ్యాక్ అల్లూరి జిల్లా బ్యూరో పాంగి సత్యబాబుకు తెలియజేశారు. ఈ కథనాన్ని చూసిన తరువాత అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు స్పందించి తక్షణమే ప్రభుత్వ పాఠశాల మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం.
స్కూల్ ఉందా? నువ్వు ఎంత చదువుకున్నావమ్మా? మరి స్కూల్ ఉండి మరి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఈ పవర్ కోసము కట్టబడినటువంటి ఒక హాల్లో. ఏటమ్మా? స్కూల్ పాడైపోయిందా? రేకులు పగిలిపోయాయా? మీకు మాస్టర్ వస్తాడా? మాస్టర్ వస్తాడు కదా. మధ్యాహ్నం భోజనం పెడతారా? ఓకే. మీ స్కూల్ ఎప్పుడు పాడైపోయిందిరా అబ్బాయి? రేకులు ఎప్పుడు పగిలిపోయాయి? ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ కూర్చుంటున్నారమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బడి పాట నేర్చుకుంటూ? మర్చిపోయారా? ఒక సంవత్సరం అవుతుందా? సంవత్సరం అవుతుందా? కొర్ర సీతారాము, మాది కర్జపల్లి గ్రామము, జీమాడ్లు మండలము, వంతల పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే మా గ్రామంలో స్కూల్ బిల్డింగు పాడైపోయింది. చాలా రోజుల నుంచి ఉద్యుత్ తుఫాను ద్వారా స్కూల్ బిల్డింగ్ పాడైపోయింది. మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. అలాగే టీచర్ అయితే రెగ్యులర్గా వస్తున్నారు. అలా కానీ మా గ్రామంలో ఈ స్కూల్ బిల్డింగ్ ఇప్పటివరకు కూడా ఉద్యుత్ తుఫాను కారణం కొట్టుకుని పోయి ఇప్పటివరకు బాగాలేదు. కాబట్టి మా ఊరి పిల్లలందరూ కూడా రేకుల షెడ్లు అంటే పవర్ షెడ్లు ఇప్పటివరకు కూడా చదువుకుంటున్నారు. అక్కడ మాస్టర్ కూడా చెప్తున్నారు. కాబట్టి అనేక సార్లు మేము ఆ స్కూల్ కోసం మేము అనేక దరఖాస్తులు కూడా పెట్టాము. ఆయన కూడా అధికారులు స్పందించలేదు. అయితే మా గ్రామానికి ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ నిర్మించాలి, అది కూడా మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్ కూడా నిర్మించాలని మేమందరం కూడా కోరుతుండి మా పిల్లలందరూ కూడా మంచి చేయాలని మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము. సత్యబాబు, అల్లూరు సీతారామరాజు జిల్లా బ్యూరో చీఫ్, B2B ఛానల్లో. అలాగే ఈరోజు నేనున్నాను కర్జపల్లి అనే గ్రామము, జీమాడుగుల మండలము, వంతల పంచాయతీ. ఇక్కడ సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటి అంటే స్కూలు. ఇక్కడ ఒక షెడ్లో ఈ యొక్క గ్రామ పిల్లలైతే చదువుకోవటం అయితే జరుగుతూ ఉంది. టీచర్ అయితే ఉన్నాడు, రెగ్యులర్గానే వస్తున్నారు. కానీ ప్రధానమైనటువంటి బిల్డింగ్ అయితే లేదు. అది హుదూదు తుఫాను కాలనాటికే అది ఆ పెద్ద వరద చేత అది గాలి చేత కొట్టుకుని పోగా ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని గ్రామస్తులు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్క అధికారులు కూడా మేము విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఒక స్పందన అయితే లేదు అంటూ గ్రామస్తులు తెలియజేశారు.